PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ ఇండియా మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరు. కేటీఆర్ సటాయర్. బాగా చదవండి, ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి. విద్యార్థులతో మంత్రి లోకేష్. న్యూ లుక్ లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన నటుడు. రూరల్ ఇండియా ఫెస్టివల్ 2025ను ప్రధాని నరేంద్ర మోదీ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తున్నామని, అభివృద్ధి చెందిన భారత్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడం ఈ పండుగ థీమ్ అన్నారు. గ్రామీణ భారతదేశం వ్యవస్థాపక స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వాన్ని పెంచడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. రూరల్ ఇండియా మహోత్సవాలు జనవరి 4 నుంచి జనవరి 9 వరకు నిర్వహించబడతాయి. ग्रामीण जीवन को नए सिरे से परिभाषित कर रही है. मैं एक बार एक बैंक सखी को मिला, सब बैंक सखियों से बात कर रहा था. तो एक రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డకు పర్రెపడిందని చూపించారు. పర్రెపడింది మేడిగడ్డ కాదు, రేవంత్ రెడ్డి బుర్రకు. 5.3 భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదు. మళ్ళీ మన టైం వస్తుంది. అన్ని రాసుకుంటున్నా, వడ్డీతో సహా తిరిగి చేద్దాం. గ్రామంలో కార్యకర్తలను వేధిస్తున్న వాళ్ళ పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చేస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాసుకోండి, బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, మళ్ళా వస్తుంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో పర్రె పడ్డది. పర్రె మేడిగడ్డ బరాజు పడాలి, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సక్కగా లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చి పర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బరాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా. ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు అందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలో శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాలను జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా
10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ. ఏపీలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్తో రూపొందించి ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ను ప్రారంభించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ట్రాక్టర్లో స్వయంగా డీజిల్ నింపిన రాజగోపాల్ రెడ్డి దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. డీజిల్ క్యాన్ ఎంత? ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూసారు, ఎక్కడ గాని మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్ లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేసాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్లేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం. చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో గానీ తుడిసే దాంట్లో గానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్ గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ శనివారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి హోంమంత్రి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీట్ల వివరాలను ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి అనిత సూచించారు. మున్సిపల్ అధికారుల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన కుటుంబం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పెట్రోల్ డబ్బాతో మైటాయించి కుటుంబ వివరాలకు వెళ్తే నిర్మల్లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన సెక్కరి రమేష్ అనే కుటుంబం తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకుని ఇయ్యలేరు అప్పుడు అని చెప్పేసి అడగండి కదా మీరు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీపీఓను
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీపీఓను టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదుపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. పట్టాలు, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్సులు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్స్ చేశారు. ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 750, 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సముద్రంలో 150 కిలోమీటర్లు ఇది రికార్డు సృష్టించిన 52 ఏళ్ల మహిళ గత నెల 28న విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహస యాత్ర ప్రారంభించిన గోలి శ్యామల అనే మహిళ సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు ఇది శుక్రవారం కాకినాడ గ్రామీణ సూర్యారావుపేట తీరానికి చేరుకుని రికార్డు సాధించింది గోలి శ్యామల. పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కన. సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా ఉన్న అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచికత్తు సమర్పించేందుకు మెజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయగా ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఓవైపు పోలీసుల తరఫున న్యాయవాదులు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్నీ తరఫున న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ష్యూరిటీస్ సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు చేరుకున్నారు.
గుంటూరు మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో మైకు విసిరేసి బయటకు వెళ్లిపోయిన కమిషనర్, వైసీపీ కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం. రూరల్ ఇండియా మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరు, కేటీఆర్ సటాయర్. బాగా చదవండి, ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి, విద్యార్థులతో మంత్రి లోకేష్. న్యూ లుక్ లో అల్లు అర్జున్, నాంపల్లి కోర్టుకు హాజరైన నటుడు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.